హలో అందరికీ. శ్రీ సీతారామ కళ్యాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా కళ్యాణం చూస్తూ మీకు కొన్ని రామాయణం నుంచి ముఖ్య విషయాలు చెప్తా వినండి. సకల గుణాభిరాముడు లాంటి భర్త రావాలని, కష్టసుఖాల్లో తోడుగా ఉండే సీతమ్మ లాంటి భార్య రావాలని కోరుకుంటూ యువతులకు మన ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామాయణం మనకు నేర్పించే ముఖ్యమైన పాఠాలు చెప్తా వినండి. ధర్మం, నీతిగా జీవించడం. రాముడు ఎప్పుడూ ధర్మాన్ని పాటించాడు. కష్టం వచ్చినా సరే మార్గాన్ని వదలలేదు. మనం కూడా నిజాయితీతో జీవించాలి. మాట నిలబెట్టుకోవడం. రాముడు తన తండ్రి దశరథ మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని గౌరవించి వనవాసం వెళ్ళాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎప్పుడూ ఉండాలి. కుటుంబ విలువలు. సీత, లక్ష్మణ వంటి పాత్రలు కుటుంబానికి అంకిత భావాన్ని చూపిస్తాయి. కుటుంబం పట్ల ప్రేమ, బాధ్యత చాలా ముఖ్యం. స్నేహం మరియు నమ్మకం. హనుమాన్ రాముడికి నిజమైన స్నేహితుడు. అతని భక్తి, విశ్వాసం గొప్ప ఉదాహరణ. నిజమైన స్నేహం అంటే నమ్మకం. చెడుపై విజయం. రావణుడు ఎంత శక్తివంతుడైనా చివరికి అధర్మం ఓడిపోతుంది, మంచి ఎప్పుడూ గెలుస్తుంది. అలాగే మీ జీవితాల్లో కూడా ఎప్పుడు అధర్మం వైపు నడవకండి, ధర్మం వైపే ఉండండి. ఈ లోకంలో అధర్మం పెరిగి రాక్షసులు భూమిని బాధిస్తున్నప్పుడు ధర్మాన్ని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు స్వయంగా మనిషి రూపంలో అవతరిస్తాడు. ఆ అవతారమే శ్రీరాముడు, 7వ అవతారం. ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీరాముడు జన్మించినట్లే ఆయనకు తోడుగా లక్ష్మీదేవి, సీతాదేవి అవతారమై భూమిపై జన్మించింది. వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలో మొత్తం 24,000 శ్లోకాలు ఉన్నాయి. రామాయణం మొత్తం 7 ఖండాలు. వాటి పేర్లు చెప్తా వినండి. బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ, ఉత్తర. రామాయణం ప్రపంచంలోనే గొప్ప ఇతిహాసాలలో ఒకటి. అయితే వాల్మీకి రాసిన మొత్తం 24,000 శ్లోకాలు మనం చదవలేము కాబట్టి ఈ అన్ని శ్లోకాలకి కలిపి ఒక చిన్న శ్లోకం చెప్తా వినండి. అదో రామ తపోవనాదిగమనం హత్వమృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలి నిగ్రహణం సముద్రతరణం లంకాపురి దహనం పశ్చాత్రావణ కుంభకర్ణహనం ఏతద్ధి రామాయణం. అదో రామ తపోవనాది గమనం అంటే రాముడి జీవితంలో జరిగిన ప్రధాన సంఘటనలు. శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళడం, మాయామృగాన్ని చంపడం, సీతమ్మను రావణుడు అపహరించడం, జటాయువు మరణం, సుగ్రీవుడితో స్నేహం చేయడం, వాలిని సంహరించడం, సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళడం, లంకాపురి దహనం చేయడం, రావణుడు కుంభకర్ణుడు వధ చేయడం. ఈ మొత్తం కథని రామాయణం అంటారు. అయితే 24,000 శ్లోకాలు కలిపి ఈ ఒక్క శ్లోకంలో చదివితే చాలు, మీకు రామాయణం పూర్తిగా విన్నట్టే, చదివినట్టే. ఆస్తిని చూసి ఉంటే అంతఃపురంలోనే ఆగిపోయేదేమో. మనసును చూసింది కాబట్టి ఆయన వెనుక అడవులకు వెళ్ళడానికి కూడా ఆనందంగా సిద్ధపడింది మన సీతమ్మ. సీతాదేవిలాగే మనందరం కూడా ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, పంతాలకి పోకూడదు. ఈరోజు పట్టాభిషేకం అన్నారు, మరుసటి రోజు అడవికి పొమ్మన్నారు. అయినా ఎవరి మీద కోపం లేదు. తండ్రేమో వైకుంఠపాలు, తల్లులేమో విధవల పాలు, ప్రజలేమో శోకం పాలు, భార్య ఏమో రాక్షసుల పాలు. ఇవన్నీ 25 సంవత్సరాల వయసులో ఉన్న మన శ్రీరామునికి జరిగాయి. ఇన్ని కష్టాలు పడ్డ రాముడి కంటే
మనకు ఉన్న కష్టాలు ఎంత ఉన్నన్ని రోజులు అందరితో సంతోషంగా ఉండాలి. పంతాలకు పౌరుషాలకు పోకూడదు. ఈ రామకథ వింటున్న మీ అందరికీ జీవితాలు సుఖ సంతోషాలతో నిండాలని కోరుకుంటున్నాను. ఆ శ్రీరాముడిలాగే మనందరం కూడా ఓర్పు సహనంతో ఉండాలి. శ్రీరాముడు పడ్డ కష్టాల కంటే మనకున్న కష్టాలేం పెద్దవి కావు. ప్రతి చిన్నదాన్ని పెద్దదిగా చూడకూడదని మన శ్రీరాముడు తన జీవిత చరిత్రను మనకు తెలియజేశాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.